హాయ్ అండి, నేను మీ వేణు టైలర్ని. నేను హ్యాండ్ అయితే కుడుతున్నాను. లైనింగ్ బ్లౌజ్ అండి ఇది. అయితే లైనింగ్ హ్యాండ్ దీనికి వచ్చి అటు ఇటు కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది. ఈ తక్కువ వచ్చిన దానికి క్లాత్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దురు. ఇది మామూలుగా లైనింగ్ ముక్క అయితే తిప్పేసానండి. దానికి కూడా కొంచెం ముక్క తక్కువ వస్తే చివరి జాయింట్ వేసుకుని కుడుతున్నాను. చూడండి, లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేస్తే కానీ తెలీదు ఎంత ముక్క అయితే వేయాలో. చివరిని మిగిలిపోయిన చూసారా, దానికి ముక్క అయితే జాయిన్ చేసుకోవాలి. కటింగ్ కూడా చుట్టూ కూడా కటింగ్ చేసేసి మనం దీనికి ముక్కలు కూడానండి ఒక్కొక్కసారి తడుముకోక్కర్లేదు. మనం ఆ జాకెట్ తీసుకునేటప్పుడే పైన కొంచెం పెంచుకొని తీసుకుంటే అండి ముక్కలు కూడా అక్కడే వచ్చేస్తాయి. చాలామంది ప్రత్యేకంగా వీళ్ళు ముక్కలు ఎక్కడ తీయాలి అని అనుకుంటారు. మనం తీసుకున్న పొడవు మీద కొంచెం 1 ఇంచు పెంచుకుని తీసుకుంటే అండి అక్కడ మలుపులో వచ్చిన క్రాస్ ముక్కలు అయితే దీనికి సరిపోతాయండి. ఇంకా చూడండి, నేను ఎలా వేస్తున్నానో అక్కడ ముక్కే తీసాను. నేను ఆ ముక్కే తీసి జాయింట్ చేస్తున్నాను. అలాగా జాయింట్ చేసుకుని కిందకి చిన్న మడత పెట్టేసుకొని పై కుట్టు వేసేసుకుంటే అండి చంక పీలికలు కట్టుకుంటాం అయిపోద్ది. చాలా వాటికైతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కట్టవలసి వస్తుందండి. అంటే చేతులు లావు అయిపోవటం వల్ల, బ్లౌజ్ పీసులు కూడా చిన్న చిన్నవి ఉండటం వల్ల అండి. తర్వాత చీర క్లాత్ కూడా తక్కువ వస్తుంది. బ్లౌజ్ పీస్ కూడా చీరల్లో కొన్ని తక్కువ వస్తాయండి. మనం విడిగా తీసుకుని అయితే మీటర్ అలా ఉంటే సరిపోతాయి. కానీ ఇలా అయితే చంక పీలికలు కట్టుకుంటే అండి చేతులు అతుకులు పడినప్పుడు ఇలా వేసుకుంటే మట్టుకి కవర్ అవుతాయండి. చాలామంది అడుగుతున్నారు, నన్ను ఎక్కువగా అడుగుతారండి ఇక్కడ వాళ్ళే, చంకలో ముక్కలు కట్టడం ఎలాగండి రావట్లేదు అంటారు. అయితే వీడియో చేసి పెడతానులే అని చెప్పుకొచ్చానండి. వాళ్ళందరికీ చూసుకోవడానికి వీలు కుదురుద్ది అని చేస్తున్నాను అనమాట. ఇది చిన్న చిన్న ఏం గుర్తుంటలేదని చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.